మారతానంటూ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ ఇప్పుడు తానే ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారా? దళిత క్రైస్తవ మహాసభల వేదికగా వ్యక్తమైన అభిప్రాయాలపై వరుసగా నమోదవుతున్న కేసులు, పోలీస్ యాక్షన్ల వెనుక అసలు కథేంటి? పిఠాపురం సహా 4 కోర్టుల్లో రావణ్ కు బెయిల్ వస్తుంటే క్షేత్రస్థాయిలో జన సైనికుల దూకుడు ఎలాంటి సంకేతాలనిస్తోంది? రావణ్ అరెస్ట్ పవన్ కళ్యాణ్ కి అలానే కూటమి ప్రభుత్వానికి రాజకీయ నష్టాన్ని చేకూరుస్తుందా? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తానని, తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించడమే తన సిద్ధాంతమని చెప్పి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికార పీఠం ఎక్కిన తర్వాత భిన్నమైన పొలిటికల్ వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన దళిత క్రైస్తవ మహాసభల వేదికలపై రావణ్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు, వరుసగా పోలీస్ కేసులు నమోదు చేసిన విధానం ఇప్పుడు టోటల్ స్టేట్లో ఒక బిగ్ డిస్కషన్గా మారింది. ప్రజాస్వామ్యంలో విమర్శలను, ప్రశ్నలను స్వీకరించాల్సిన పాలకులు వాటిని అణిచివేయాలని చూస్తే ఎలాంటి ఎదురుదెబ్బలు తగులుతాయో ప్రస్తుత పరిణామాలు అద్దం పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఉన్న భజన బృందం మాటలు నమ్మి క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను గమనించలేకపోతున్నారా అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నించే గొంతుకుల పట్ల అసహనం ప్రదర్శించడం ద్వారా జనసేన పార్టీ తనను తాను పాతాళానికి తొక్కేసుకుంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రావణ్ అరెస్టు వ్యవహారంలో న్యాయస్థానాల నుంచి ఎదురవుతున్న వరుస ప్రతికూలతలు జనసేనాని పవన్ కళ్యాణ్కు పెద్ద భంగపాటుగా మారుతున్నాయి. పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నం, యలమంచిలి న్యాయస్థానాలు వరుసగా ఒకే తరహా కేసుల్లో బెయిల్ మంజూరు చేశాయి. ఒకే అంశంపై పదే కేసులు పెడుతూ అరెస్టులు చూపిస్తూ పోతుంటే న్యాయస్థానాలు చట్టపరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటాయనే కనీస అవగాహన ప్రభుత్వ పెద్దలకు లేకపోయిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 4 కేసుల్లోనూ వరుసగా బెయిళ్లు రావడంతో ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే అభిప్రాయం ప్రజల్లో స్థిరపడుతుంది. ఈ వరుస బెయిళ్ల పర్వం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా అవమానాల పాలయ్యేలా చేస్తుందని సొంత కూటమిలోనే అంతర్గతంగా చర్చ సాగుతోంది. చట్టాన్ని ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థులను వేధించాలనుకునే ధోరణి ఎప్పుడూ వికటిస్తుందనే దానికి ఈ కోర్టు తీర్పులే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ జనసైనికులు ప్రవర్తిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తుంది. సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయి వరకు విజ్ఞత మరిచి సంస్కారహీనంగా కొందరు జనసైనికులు చేస్తున్న వ్యాఖ్యలు, దాడుల ధోరణి సామాన్య ప్రజలను కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ను ఎవరు విమర్శించినా భౌతిక దాడులకు లేదా తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగడం పార్టీ సంస్కృతిగా మారిపోతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్పై ఉన్నప్పటికీ ఆయన ఈ పరిణామాలను చూసి మానసిక ఆనందం పొందుతున్నారా అన్నట్లుగా మౌనం వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. తమ నాయకుడు అధికారంలో ఉన్నారనే అహంకారంతో సామాన్య ప్రజలపై, విమర్శకులపై జనసైనికులు రెచ్చిపోవడం భవిష్యత్తుకు శుభసూచకం కాదనే చర్చ జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే జనసేన తీరు, ఆ పార్టీ కార్యకర్తల వ్యవహార శైలి ఇలా ఉంటే రేపటి రోజున ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని సాధిస్తే ఏపీ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేలా జనసైనికుల ధోరణి కనిపిస్తోందని, ప్రశ్నించే హక్కును పూర్తిగా నిలువరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సామాజిక వర్గాల్లో భయాలు మొదలయ్యాయి. ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విమర్శలను తట్టుకోలేక లా అండ్ ఆర్డర్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తే వ్యవస్థలు ఎలా నిర్వీర్యమైపోతాయో ప్రస్తుత పరిస్థితులు చూపిస్తున్నాయి. జనసేన ఒంటరిగా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తావుండదేమోనన్న సందేహాలు సామాన్య ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత, క్రైస్తవ సామాజిక వర్గాలను టార్గెట్ చేసే విధంగా జరుగుతున్న పరిణామాలు లా అండ్ ఆర్డర్ను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. మహాసభల్లో మాట్లాడిన మాటలను రాజద్రోహంగానో లేదా తీవ్రమైన నేరంగానో చిత్రీకరిస్తూ రావణ్ వంటి వారిపై వరుస కేసులు పెట్టడం వెనుక ఉన్న వ్యూహం సామాజిక సమతుల్యతను దెబ్బతీసేలా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన హోంశాఖ, పోలీస్ యంత్రాంగం కేవలం పాలకుల కోపాగ్నికి అనుగుణంగా నడుచుకుంటుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దళిత, మైనారిటీ గొంతుకులను అణిచివేయడం ద్వారా ఒక వర్గానికి స్పష్టమైన హెచ్చరికలు పంపాలనే రాజకీయ కోణం దీని వెనక ఉందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు పెద్ద ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి, రాష్ట్ర పాలకుడిలో ఇలాంటి ప్రతీకారేచ్ఛ, విమర్శలను తట్టుకోలేని అసహనం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ప్రమాదంలో పడినట్టేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరోపక్క వరుస బెయిల్స్ రావడంతో గన్నవరం పోలీస్ స్టేషన్లో జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రశ్న రావణ్పై రాజద్రోహం, యూఏపీఏ వంటి అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జూలై 18 వరకు రిమాండ్కు తరలించడం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారన్న నెపంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారంటూ ఇంతటి దేశద్రోహం కేసులు పెట్టే స్థాయి నేరం ప్రశ్న రావణ్ నిజంగానే చేశాడా అనే దానిపై ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల నుంచి జనసేన పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో నిరసనలు, చర్చలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ వ్యవస్థలను వాడుకుని ఇలాంటి తీవ్రమైన చట్టాలను ప్రయోగించడం పవన్ కళ్యాణ్ అప్రజాస్వామ్య ధోరణికి పరాకాష్ట అని విమర్శకులు దుయ్యబడుతున్నారు. ఒక యూట్యూబర్ను అణిచివేయడానికి దేశద్రోహం శిక్షణలు పెట్టడం ద్వారా జనసేన ఎంతటి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందో అర్థమవుతోందని, ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో పాలకుల అసహనానికి నిదర్శనమంటూ సామాజిక మాధ్యమాల్లో జనసేనానిపై తీవ్రంగా చురకలంటుతున్నాయి.